గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వ్లాగ్ పెడదామనైతే 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సో, లాస్ట్‌కైతే కుదిరింది. సో, యాక్చువల్లీ లాస్ట్ సాటర్‌డే అయితే నేను మా ఫ్రెండ్స్ కలిసైతే ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. యాక్చువల్లీ గుంటూరులో 2 ఎగ్జిబిషన్స్ పెట్టారనమాట. ఇదొకటొచ్చేసి నయాగరా ఫాల్స్‌ది. చాలా బావున్నింది అండ్ వి ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. సో, ఇక్కడ ఎంట్రీలో ఉన్న వాటర్ ఫేక్ అనుకున్నా అనమాట వీడియోస్‌లో చూసి. బట్ వచ్చి నాకు అర్థమైంది రియల్ అని. చాలా బావున్నింది. సో, మా వాళ్ళు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. లిరిక్స్ అంతా పాడేస్తున్నారనమాట. అక్కడ ఉన్నోళ్ళందరూ మమ్మల్నే చూస్తున్నారు వీళ్ళేంటి ఇలా చేస్తున్నారని. బట్ ఎప్పుడో ఒకసారే కదా బయటకొచ్చి ఎంజాయ్ చేసేది. సో, మేము పట్టించుకోలేదు. అండ్ ఆ వాటర్‌లో అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసామో. చాలా సేపు అక్కడే ఉన్నాము. ఇంకా రైడ్స్‌కెళ్ళామనమాట తర్వాత. ప్లీజ్ నన్ను వదిలేసేయ్. కావాలంటే నా జేబులో ₹6 ఉన్నాయి, తీసుకో. ఇక్కడ నా ఫ్రెండ్ ఫస్ట్ టైం జెయింట్ వీల్ ఎక్కుతుందంట. సో, రైడ్స్ అంటే చాలా భయమనింది. బట్ లాక్కెళ్ళిపోయాము. చాలా సేపు గోల్ చేసింది నేను రానంటే రానని. కానీ నాకు ఇంకో ఫ్రెండ్ లాక్కెళ్ళిపోయింది. సో, అలా అయితే పైకి తీసుకెళ్ళిపోయామనమాట. జీవితంలో మీరు చదువుతావా? జీవితంలో ఫస్ట్ జెయింట్ వీల్ ఎక్కబోతున్నా. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చెమటలు పట్టేసాయి. ఫస్ట్ టైం ఎక్కా నేను. భయపెట్టేసి నా ప్రాణాలు గాల్లో ఎగిరిపోయి పట్టుకొచ్చుకున్నా వెళ్ళి. వీళ్ళు భయపడ్డం చూసి నేనైతే ఎంత ఎంజాయ్ చేశానంటే అసలు చాలా ఎంజాయ్ చేశాను. రైడ్ కంటే ఎక్కువ వీళ్ళ మొహాలు చూసి ఎంజాయ్ చేశాను. సో, జెయింట్ వీల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ డాన్స్ ఎక్కుదాం అనుకున్నాం. కానీ అక్కడ బ్రేక్ డాన్స్ లేదనమాట. కప్ అండ్ సాసర్ ఇది. సో, ఇది నార్మల్గా భయపడలేదు, బాగానే ఉంటుంది అనుకుని ఎక్కాం. కానీ ఎక్కినాక అర్థమైంది. నాకేమైనా అయితే మాత్రం బాధితురాలు వీళ్ళు నలుగురు. నేను లేను అందులో. తినే మా జూనియర్ అనమాట. ఇది ఎక్కడానికి కూడా నా ఫ్రెండ్స్ భయపడుతుంటే లాక్కొచ్చాను. ఏముండదు, జస్ట్ రౌండ్గా తిరుగుతుంది అంతే అని. కానీ ఎక్కినాకైతే నాకు కూడా భయం వేసింది అనమాట. చాలా దారుణంగా ఉన్నింది. అంటే చాలా ఫాస్ట్గా తిప్పారు. మెడకాయలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి అనమాట. చాలా తలనొప్పి వచ్చింది దిగేసినాక. సో, ఇక్కడైతే గాసిప్స్ వింటున్నాను అనమాట. అందరి గురించి చెప్తూ ఉంది. సో, ఇక్కడ స్టార్ట్ అయింది రైడ్. ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్లో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్లో చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. ఒక్క రౌండ్ తిరగగానే ఇంక అయిపోయిందనమాట. అది చాలా బాగుంది. కానీ ఎక్కిన అన్ని రైడ్స్‌లో ఈ రైడే చాలా బాగుంది. చాలా అయితే ఎంజాయ్ చేసాము. సో, అలానే డేంజరస్‌గా లేదు, అలా అని చెప్పి నార్మల్‌గా లేదు. చాలా బాగుంది. చూసారా ఎంత ఎంజాయ్ చేశానో అసలు నేనైతే. అంటే చాలా రోజుల తర్వాత ఎగ్జిబిషన్‌కి వెళ్ళాను. నాకు ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం అనమాట. గుంటూరులో ఎప్పుడు ఎక్కడ పెట్టినా ఖచ్చితంగా వెళ్తాను. మా మమ్మీని తీసుకొని కానీ, నా కజిన్‌ని తీసుకొని కానీ. ఈసారి అయితే నా కజిన్‌ని చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడు తనతోనే వెళ్ళేదాన్ని అనమాట. సో, ఈసారి మిస్ అయిపోయింది. కానీ తను వచ్చినాక కూడా వేరే ఎగ్జిబిషన్‌కి వెళ్ళి అయితే వ్లాగ్ పెడతాను ఖచ్చితంగా. సో, మనం ఎక్కడితో ఆగుతామో ఆ తర్వాత 360 డిగ్రీస్ రైడ్ అనేదనమాట. అంటే మొత్తం రౌండ్‌గా తిరుగుతుంది. యాక్చువల్లీ ఇదే అన్నిటికంటే డేంజరస్ అనమాట. అంటే నేను ఎక్కిన వాటిల్లో. సో, చాలా భయమేసింది. బట్ ఎక్కాలనిపించింది అనమాట. ఎలానో వచ్చాం కదా అని చెప్పేసి. సో, ఇంకో ఇద్దరైతే ఆగిపోయారు. చాలా డేంజరస్‌గా ఉన్నింది. వీడు నేను కూర్చోకముందే నా తలకాయ మీద వేసాడనమాట. మళ్ళీ పైకి తీసి మళ్ళీ వేసాడు. అలా కాసేపు దేవుడికి ప్రేయర్ చేసుకొని అయితే కూర్చున్నాం ధైర్యంగా. బట్ తర్వాత ఏమవుతుందో చూడండి. పోయే ముందు ఆస్తి గురించి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు.
ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే భయపిస్తూ ఉన్నారనమాట, అయిపోయారు పోండి అని. బట్ భయపడలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు ఎక్కాను కాబట్టి. ఏదో చెప్తున్నారు, స్పెట్స్ లేవు కాబట్టి ఏం కనిపించలేదు. అడ్జస్ట్ నీ ఫ్యూచర్ నాకు కనబడుతుంది. డైలాగ్ ఏముండాలంటే ఆ పెట్రోయ్ నువ్వు వస్తానంటే నేను వస్తానంటే సినిమాలో లాగా. Oh my God. ఈ రైడ్లో అయితే లోపల కూర్చున్న వాళ్ళకంటే బయట నుంచి వీడియో తీసే వాళ్ళు అయితే ఎక్కువ ఎంజాయ్ చేశారు. అసలు లోపల కూర్చున్న వాళ్ళకి ఏం అనిపించలేదు అనమాట, ఎందుకంటే నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కానీ చాలా బాగుంది ఈ రైడ్ కూడా. అది నన్ను ఎక్కనివ్వట్లేదు. నువ్వేం చిన్నపిల్లవి కాదు. నేను చిన్న పిల్లని. ఇదే మా వైషు, ఎప్పుడు తింగర్ పనులు చేస్తూ ఉంటుంది. సో అలా రైడ్స్ అయిపోయినాకైతే ఇంకా ఫుడ్ కోసం వెళ్ళాము. బట్ చాలా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట, అంటే అప్పుడే పెట్టారు, స్టార్టింగ్ పెట్టగానే వెళ్ళిపోయాము. సో ఇలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా రైడ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి అయితే కొన్ని రైడ్స్ అయితే అసలు ఓపెన్ కూడా చేయలేదు, ఒక 3-4 ఓపెన్ చేశారు అంతే. సో యాక్చువల్లీ నేను వెళ్ళింది అయితే కొలంబస్ ఎక్కడానికి, నా ఫేవరెట్ రైడ్ అనమాట కొలంబస్. బట్ కొలంబస్ ఇంకా ఓపెన్ చేయలేదు అండ్ కొంచెం చిన్నగా ఉంది. సో ఇంకో ఎగ్జిబిషన్ అని చెప్పా కదా, దాంట్లో అయితే కొంచెం పెద్దగా ఉంది, వీడియోస్లో చూశాను. సో నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళి అయితే ఖచ్చితంగా కొలంబస్ ఎక్కుతాను. నేను ఆ కజిన్ కోసం వెయిటింగ్ అంతే వెళ్ళడానికి. సో ఇదే లాస్ట్ క్లిప్ అనమాట. ఇంకొచ్చేసే ముందు అలా ఉయ్యాలూగారు, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట రైడ్. సో ఇలా ఉయ్యాలూగారు అండ్ అయిపోయింది ఇంకా. ఇలా చాలాసేపు అయితే ఎంజాయ్ చేసి వచ్చేసాము. సో నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా వచ్చారనమాట లాస్ట్లో. సో ఇలా లాస్ట్లో గోలా తినేసాము, ఇంకా అయిపోయిందనమాట. So this is our today's video. See you back in my next video. బాయ్. సో అదనమాట గాయస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.